5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి ఓటేశారని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అన్ని వర్గాల అభిమానాన్ని మోడీ పొందారని అన్నారు. మోడీ అంటే మూడ్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా అన్నారు వెంకయ్య. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బలపడుతుందని అన్నారు వెంకయ్య. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. మోడీ నాయకత్వాన దేశం ముందుకెళ్లాలని చెప్పని ఆకాంక్షించారు. 2014లో ఇచ్చిన మ్యాండేట్ని మరింత బలపరిచారు. మోడీతో కలిసి నడుద్దాం, మన రాష్ట్రాలను దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అది ఎన్నికల సందేశం. శ్రీ నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడిగా, అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని చూరగొనే వ్యక్తిగా, కుల మత ప్రాంతీయ శక్తులను ఎదిరించి వీటికి అతీతంగా అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని పొందారు అనే విషయం ఈ ఎన్నికల ఫలితాలు మనకు రుజువుపరుస్తూ ఉన్నాయి. దీనితో పాటు శ్రీ నరేంద్ర మోడీ క్రమేపీ పేదల యొక్క పెన్నిదిగా, పేద ప్రజలు దేవుడు తమకు ఇచ్చినట్టు వరంగా భావిస్తున్నారని నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. అది మరింతగా స్పష్టంగా రుజువైంది. ఈ ఎన్నికల్లో మా విపక్షాలు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టాయి, జట్టుగట్టాయి, తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున చేపట్టాయి. ప్రధానమంత్రి అవినీతిపై నల్లధనంపై సాగించిన పోరాటానికి వక్రభాష్యం చెప్పి అది ప్రజా వ్యతిరేకమైన చర్య అని చెప్పని పెద్ద ఎత్తున పనిగట్టుకొని ప్రచారం చేశాయి. కొన్ని ప్రచార ప్రసార సాధనాలు కూడా దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, భయపెట్టేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దేశంలో అత్యంత గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్లో, అత్యంత పేద ప్రజలు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాంచల్లో, అలాగే మిగతా రాష్ట్రాల్లో మనం సరాసరిని చూస్తే పేదలు, రైతులు, దళితులు, అలాగే వెనుకబడిన వర్గాలు ముఖ్యంగా, అలాగే ఆఖరికి మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వాన బీజేపీకి పట్టం కట్టారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మోడీ అంటే మూడ్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా. రెండవది మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. మూడ్ ఆఫ్ ద డెవలపింగ్ ఇండియా ఈజ్ ఫర్ మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. దానికి సాధనం మోడీ, నరేంద్ర మోడీ అనే విషయం మనకి స్పష్టంగా అర్థమైంది. ఈ దేశ ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా, ఇన్నేళ్లుగా నిర్లక్ష్యానికి కాబట్టి తమకు అభివృద్ధి ఫలాలు అందుతాయని, తమ భవిష్యత్తు మంచిగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. దీనితో పాటు ఈ యొక్క ఎన్నికల్లో మనం కానీ ఫలితాలను పరిశీలిస్తే ప్రాంతాలను, అంటే ఒక రాష్ట్రంలో ఉంటే ఒక బుందేల్ఖండో, ఒక తూర్పు ఉత్తరప్రదేశో, ఒక పశ్చిమ ఉత్తరప్రదేశో, ఒక మధ్య ఉత్తరప్రదేశనో, లేకపోతే ఉత్తరాఖండ్లో కొండ ప్రాంతం, లేకపోతే లోయ ప్రాంతం, మైదాన ప్రాంతం అనో, అలాంటి తేడా ఏమీ లేకుండా అన్ని చోట్ల బీజేపీ విజయకేతనం ఎగరేసింది. దానితో పాటు మణిపూర్ యొక్క మన పూర్వోత్తర రాష్ట్రాల యొక్క ఎంపికను మనం చూస్తే మణిపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ 2.12% నుంచి ఒక్కసారిగా 36% యొక్క ఓట్లకు ఎదిగిందంటే పార్టీ ఎలా నార్త్ ఈస్ట్లో పుంజుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. మణిపూర్లో కూడా తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది బీజేపీ నాయకత్వాన్ని. రెండవది మన యొక్క గోవాలో కూడా బీజేపీ 34% ఓట్లు సంపాదించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. కానీ మిత్రపక్షంగా ఉన్న ఎంజీపీ విడిపోవడంతో దానికి 12% ఓట్లు వచ్చాయి. అందువలన విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. కానీ మాకు అందిన సమాచారాన్ని బట్టి గోవాలో కూడా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. మూడవది ఈ యొక్క ప్రధానమంత్రి చేపట్టిన పేదల అనుకూల నిర్ణయాలు, అది నోట్ల రద్దు కావచ్చు, నోట్ల మార్పిడి కావచ్చు, లేకుంటే జనధన యోజన కావచ్చు, జనశ్రీ బీమా యోజన కావచ్చు, లేకపోతే అటల్ పెన్షన్ యోజన కావచ్చు, లేకపోతే ముద్రా బ్యాంక్ యోజన కావచ్చు,
లేకుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, లేకుంటే బేటీ పడావ్ బేటీ బచావ్ యొక్క నినాదం కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి చేపట్టినట్టు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రజలను బాగా ఆకర్షించబడ్డాయనే విషయం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ శక్తి విషయము, గ్రామీణ రహదారుల విషయము, అలాగే పేదల ఇంట్లో పొయ్యితో నిప్పు రాజేయాల్సిన అవసరం లేకుండా గ్యాస్ ఇచ్చే ఉజ్వల పథకము బాగా ప్రభావం చూపిందనే విషయం కూడా మాకు ఇప్పుడు వస్తున్న అంచనాలను బట్టి తెలుస్తూ ఉంది. ప్రధానమంత్రి ఇవాళ ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు అనే దృఢ విశ్వాసం రోజు రోజుకి ప్రజల్లో బలపడుతూ ఉంది. ఇది దేశ ప్రజలు ఈ రంగుల పండగ, ఇంద్రధనస్సు లాంటి రంగుల పండగ సందర్భంగా ప్రజలు ఇచ్చినట్టు కానుకగా ఈ ఎన్నికల తీర్పును మేము భావిస్తాం.